నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానంలో నియోజకవర్గంలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు మన ఇల్లు మన ఊరు మన యానం కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్లాడి. సుంకరపాలెం చెక్ పోస్టు వద్ద జరిగిన సంఘటనకు బాధ్యుడిని చేస్తూ ఎక్సైజ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన ఎక్సైజ్ డీసీ మురళి. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వివిధ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స చేయించుకున్న పలు మండలాలకు చేసిన బాధితులకు ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. తనను ఎమ్మెల్సీగా గెలిపించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్. యానాం నియోజకవర్గంలో శ్రీ వేద పబ్లిక్ స్కూల్ 3వ వార్షికోత్సవం స్కూల్ చైర్మన్ గుత్తుల గోవింద జయరామారావు అధ్యయనంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ వేద పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, ఏడీపీసీ కమిటీ ప్రభాకర్ రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండం సూర్యప్రకాష్, దాట్ల దేవదానం రాజు, విశ్రాంతి విద్యాశాఖ అధికారి రాచర్ల డేవిడ్ రాజు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు వీరభద్రరావు తదితరులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం రోబోటిక్స్ రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న ఐఐటి ఫౌండేషన్ కోర్స్ మెటీరియల్ ముఖ్య అతిథులు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం చిన్నారులు చేయించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు అర్జున్, నీదు హరిలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాశక్తిమంతులైనా సరే, నిన్నేలా ఏకమైనా సరే, నన్ను ఎవ్వరూ ఏమీ తనను ఎమ్మెల్సీగా గెలిపించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. ఇటీవల జరిగిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించి తొలిసారిగా స్వగ్రామమైన ఐపోలవరం మండలం గుత్తెని దీవి వేమవరం విచ్చేసిన ఆయనకు అభిమానులు, కూటమి పార్టీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. పాత ఇంజరం సెంటర్లో ఎదురులంక కూటమి పార్టీ నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆంజనేయ స్వామి దర్శించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ లోక్సభ స్పీకర్ దివంగత నేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద కూటమి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవ కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు కూటమి పార్టీ నాయకులతో భారీ ర్యాలీగా బయలుదేరి గుత్తిని దీవి చేరుకున్నారు. సత్యమ్మ తల్లి ఆలయం దగ్గర అమ్మవారిని దర్శించారు. అలాగే స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి, మునిరాజు బృందం రాజశేఖర్కి ఘనంగా స్వాగతం పలికి శివాలయంలో పూజలు చేశారు. అనంతరం పైడి మల్లమ్మ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించి అక్కడి నుంచి జీమూలపాలెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి నాయకులు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మరి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి మరి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈరోజు నా సొంత గ్రామం నా సొంత మండలానికి వచ్చినప్పుడు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారి ఆధ్వర్యంలో మరి ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలు మా కోనసీమ ముద్దుబిడ్డ మరి బాలయోగ్ గారు మరి ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మరి నేను ముందుకు తీసుకెళ్తామని, అలాగే వాళ్ళ అబ్బాయి ఈరోజు ఎంపీగా, అలాగే మా మిత్రులు సుబ్బరాజు గారు ఎమ్మెల్యేగా ఆయనతో పాటు కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు సహకారం పూర్తిగా అందిస్తూ ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, ఎవరైతే ముఖ్యంగా నన్ను గెలిపించిన పట్టభద్రులు, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉంది మనకి, నిరుద్యోగానికి సంబంధించి ఇక్కడ గత ప్రభుత్వం తీసుకున్న అనుచితమైన మరి విధానాల వల్ల నిరుద్యోగం ఎక్కువ పెరిగిపోయింది. మరి ఈ ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు వారి ఆశయాల మేరకు, అలాగే పురంధేశ్వరి గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో ఎక్కువ ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని, ముఖ్యంగా ఏదైతే పట్టభద్రుల సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగాలు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఉపాధ్యాయుల సమస్యలు, అలాగే అందరూ పట్టభద్రులు ప్రైవేటు పనిచేస్తున్న పట్టభద్రులు అందరూ హక్కులు కాపాడటానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ, ఇంత ఘన స్వాగతం పలికిన మరి ఐపోలవరం మండలం అలాగే ముమ్మడివరం నియోజకవర్గం మొత్తం మా ఏదైతే ఉమ్మడి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. ఐపోలవరం మండలం మురమళ్ల ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వివిధ అనారోగ్య కారణాల దృష్ట్యా చికిత్స చేయించుకున్న ముమ్మిడివరం, తాళరేవు, ఐపోలవరం మరియు కాట్రేనికోన మండలాలకు సంబంధించిన 29 మంది లబ్ధిదారులకు మంజూరు కాబడిన 24,18,190 రూపాయల ఆర్థిక సహాయ చెక్కులను ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ఆర్థికంగా వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడే వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు ఉపశమనం కలిగించేలా ఆర్థిక సహాయం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తుల సాయి, చెల్లి అశోక్, టేకుమూడి లక్ష్మణరావు, దొమ్మిటి రమణ కుమార్, ధూళిపూడి వెంకటరమణ, సంగాని వెంకటేష్, వనచర్ల వెంకటేశ్వరరావు, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, రాయపరెడ్డి మాణిక్యం, జక్కల ప్రసాద్, నిమ్మకాయల మూర్తి, వడ్లమూరి సతీష్, గంజా సుధాకర్, సాగి వాసురాజు, వాసంశెట్టి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో ఇటీవల జరిగిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచి అఖండ మెజారిటీతో విజయం సాధించిన పేరాబత్తుల రాజశేఖరానికి గ్రామస్తులు అపూర్వ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయం సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కోనవారి కుటుంబ సభ్యులు, ముఖ్య నాయకులు రాజశేఖరానికి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. హలో ఫోటోలు తీసుకురా పని చెప్తారా సార్ మీరు అది బాబా ఏంటో వేరే పక్కన పక్కన
వచ్చావు మాకు ఏదైనా అందరికీ సహకారం చేయలేదు నమ్మకం చెప్తావు నేను నమ్మకంతో వచ్చాం మీ అది పక్కన అదన్నా ఎదురుకుండా నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం జై తెలుగుదేశం చంపేస్తాను మొత్తం వర్షం వచ్చేద్దా రికార్డ్ అలా వచ్చేది ముందు తెలియదు తెలిసింది ఏలూరులో కొంతమంది అక్కడెక్కడ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ సార్ ఒకసారి తీసుకోరా బాబులో దగ్గర పక్కన రాజులాగా అన్నయ్య అన్నయ్య బావా भाई और लगा ఓకే సార్
కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం ఎక్సైజ్ చెక్ పోస్ట్ పరిధిలో జరిగిన సంఘటనకు బాధ్యుణ్ణి చేస్తూ ఎక్సైజ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసినట్లు ఎక్సైజ్ డీసీ మురళి తెలిపారు. 8వ తేదీ సుంకరపాలెం ఎక్సైజ్ పోలీసుల అత్యుత్సాహంతో బీటెక్ విద్యార్థి మృతి చెందగా గ్రామస్తులతో పాటు అతని బంధువులు చెక్ పోస్ట్ ను ముట్టడించి ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ ను విధుల నుంచి తొలగిస్తూ ఇన్ఫార్మర్ ఎవరన్నది తెలుసుకుని అతనిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుంకరపాలెం చెక్ పోస్ట్కి 1 కిలోమీటర్ దూరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో శ్రీరామ్ శ్రీరామ్ అనే విద్యార్థి ఇంజనీరింగ్ చదువుతున్నాడు కాకినాడలో. అతను లారీ కింద పడిపోయి అయితే వాళ్ళు మొత్తం 4 స్టూడెంట్స్, 4 కూడా జేఎన్టీయూ ఐడియల్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నారు. వాళ్ళు శ్రీరామ్ అతను. ఈ ఇన్సిడెంట్ ఇక్కడ మా చెక్ పోస్ట్ దగ్గర మా మెన్ వాళ్ళని చెక్ చేస్తున్నారు అనే దాంట్లో 2 విద్యార్థులు ఇక్కడ ఆపారు. వాళ్ళ దగ్గర ఏమీ దొరకలేదు. రొటీన్ పార్ట్ ఆఫ్ జాబ్. ఈ 2 ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ పోలీసులు ఆపారురా మమ్మల్ని. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి కిలోమీటర్ వెళ్ళిపోయారు. అక్కడికే వాళ్ళు ప్యానిక్ అయ్యారు, అంటే భయపడ్డారు. భయపడి ఈ భయపడటంలో ముందు వెళ్ళే లారీని క్రాస్ చేయాలి, అంటే ఓవర్టేక్ చేయాలనే ఆదుర్దాలో వెనకున్న ఆ అబ్బాయి పేరు అతను దూకేశాడు. చిన్న బ్యాగ్ ఉంటే తీసుకొని ఆ దూకిన అదుపుకి ఆటోమేటిక్గా ఇది బ్యాలెన్స్ తప్పింది. ఇతను లారీ కింద పడ్డాడు. శ్రీరాముని జీజీహెచ్కి కాకినాడ తీసుకెళ్తున్న క్రమంలో అతను అక్కడ ఈ అబ్బాయి సేఫ్గా ఉన్నాడు. మిగిలిన 3 కూడా. ఈ ఇన్సిడెంట్లో ఒక ఇన్ఫార్మర్, ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఇన్ఫార్మర్ ఎంపడబడ్డాడని చెప్పారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక కానిస్టేబుల్. యానాంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి యానాం వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో గత 2 రోజులుగా అపరిశుభ్రంగా అస్తవ్యస్తంగా ఉన్న యానాంలో పారిశుద్ధ్య పనులకు శ్రీకారం నిమిషం తెలిసిందే. గత వారం రోజులు యానాం ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మల్లాడి తలపెట్టడం జరిగింది. గత 2 రోజులుగా యానాం నియోజకవర్గంలో పేరుకుపోయిన చెత్తను తొలగించిన డస్ట్ బిళ్ల వద్ద బ్లీచింగ్ చెల్లించడం జరుగుతుందని మల్లాడి అన్నారు. కొంతమంది చెత్త ఎక్కడ వేయాలో తెలియక ఇంటి దగ్గర బకెట్లతో పెట్టుకోవడం జరిగిందని, సోమవారం యానాం నియోజకవర్గంలో ఆయా వీధుల్లోకి ట్రాక్టర్లు రావడం జరుగుతుందని, ఇంటి వద్ద బకెట్లతో ఉన్న చెత్తను కూడా ఆ ట్రాక్టర్ ద్వారా తీసుకువెళ్లడం జరుగుతుందని మల్లాడి అన్నారు. ట్రాక్టర్లు వచ్చిన వెంటనే ప్రజలందరూ ఇంట్లో బకెట్లో ఉన్న చెత్తను ట్రాక్టర్లకు అందజేయాలని మల్లాడి ప్రజలను కోరారు. అదేవిధంగా మరికొన్ని ట్రాక్టర్లు గ్రామీణ ప్రాంతాలైన దర్యాలతిప్ప, దొమ్మేటిపేట, గిరియంపేట, సావిత్రినగర్ ప్రాంతాల్లో కూడా పారిశుద్ధ్య పనులు నిర్వహించడం జరుగుతుందని, కావున ప్రజలందరూ మన ఇల్లు, మన ఊరు, మన యానం పరిశుభ్రంగా ఉంచుకునేందుకు మీ ప్రాంతాలకు వచ్చే ట్రాక్టర్లలో చెత్తను వేయడంతో పాటు పారిశుద్ధ్య పనుల నిర్వహణలో పాలు పంచుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు. చికిత్సలైన IVF, IUI, ICSI,
క్రికెట్ లవర్స్ కి మంచి జోష్ కల్పించాలనే ఉద్దేశంతో పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారీ స్క్రీన్ తో లైవ్ షో ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ మ్యాచ్ ను స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో ఏర్పాటు చేశారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ను భారీ స్క్రీన్ పై చూడటానికి స్టేడియంకు క్రీడాభిమానులు చేరుకున్నారు. మనకి తెలుసు చాలా గాలిలో ఉంది, కాస్త కంగారు వచ్చింది మనకి. ఎగ్జాక్ట్లీ నోస్ ఆ ప్లేయర్స్ ఎక్కడ ఉన్నారు అనేది. వికెట్ లాంగ్ ఆన్ బాల్ ఇద్దరు మధ్యలో ఆడిన షాట్ అది. ఎక్కడ కూడా ప్రెషర్ పడలా. ఇన్ఫాక్ట్ మనం అంతసేపు గాలిలో ఉంటే మనకి ఏమైనా గాలి హోల్డ్ అయిందా అన్నట్లుగా అనిపించింది. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ గ్యాప్ అది. 30 గ్రేట్ బౌలింగ్ చూస్తున్నాం. శాంట్నర్ ఇంత ముందే లెంత్ తో కాస్త ఇబ్బంది పడుతున్నాడు అనుకున్న తర్వాత ఇమీడియట్ గా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానంలో నియోజకవర్గంలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు మన ఇల్లు మన ఊరు మన యానం కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్లాడి. సుంకరపాలెం చెక్ పోస్టు వద్ద జరిగిన సంఘటనకు బాధ్యుడిని చేస్తూ ఎక్సైజ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన ఎక్సైజ్ డీసీ మురళి. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వివిధ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స చేయించుకున్న పలు మండలాలకు చేసిన బాధితులకు ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. తనను ఎమ్మెల్సీగా గెలిపించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.